హలో గైస్, ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు మార్కెట్లో షార్ట్ ఫాల్ కనిపించింది. దానికి రీజన్స్ ఏంటి, సో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, మార్కెట్స్ ఫర్దర్గా పడతాయా, పడితే ఏ లెవెల్స్ దాకా పడవచ్చు, వాటి గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఐఎక్స్ షేర్ ఈరోజు ఆల్మోస్ట్ మనకి 30% దాకా సింగిల్ డేలో పడింది. ఎందుకు, దానికి రీజన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. అలాగే చాలా కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తాయి. బజాజ్ ఫైనాన్స్ కానివ్వండి, సో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కానివ్వండి, లేకపోతే కెనరా బ్యాంక్ కానివ్వండి, కోరమండల్, ఎస్బీఐ లైఫ్, సిఎంట్, ఎల్టీ ఫుడ్స్, చాలా కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తే వాటి గురించి డిస్కస్ చేద్దాం. మార్కెట్స్ పడుతున్నా, సో ఒక 2 స్టాక్స్ చాలా మంచి పాజిటివ్గా ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక నిఫ్టీ ఆల్మోస్ట్ ఈరోజు షార్ప్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట. ఆల్మోస్ట్ మార్కెట్ క్లోజింగ్ టైంకి 157 పాయింట్స్ దాకా కూడా సో షార్ప్ సెల్ అనేది కనిపించింది అనమాట. 25,000 లెవెల్ దగ్గర మళ్ళీ ఈరోజు సపోర్ట్ అనేది అరౌండ్గా టెస్ట్ చేసింది అనమాట. మనం ఎస్టడీ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. సో లెవెల్స్ కూడా అదే రీజన్స్ దగ్గర ఉన్నాయన్నమాట. 25,250 రేపు టెస్ట్ చేస్తున్నాను, ఎస్టడీ వీడియోలో డిస్కస్ చేసాం. ఎగ్జాక్ట్గా ఆ రీజన్ దగ్గరే సో టెస్ట్ చేసి అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపించింది. ఆల్మోస్ట్ మనకి సో 25,000 లెవెల్కి అరౌండ్గా మనకి వచ్చింది అనమాట. అక్కడి నుంచి సో ఆఫ్టర్నూన్ టైం ఆఫ్టర్ 12 తర్వాత ఏంటంటే కొంత రికవరీ అవ్వడానికి ట్రై చేసింది. మళ్ళీ 25,100 దగ్గర టెస్ట్ చేసి కింద పడిపోయింది అనమాట. సో ఓవరాల్గా ఈరోజు హెవీ సెల్ ఆఫ్ అనేది మార్కెట్లో కనిపించింది అనమాట. ఆల్మోస్ట్ 200 నుంచి 230 పాయింట్స్ దాకా కూడా సెల్ ఆఫ్ అనేది మనకి మార్కెట్లో కనిపించింది గైస్. మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రెజెంట్ అయితే కనుక 25,000 లెవెల్ ఖచ్చితంగా రేపు మనకి టెస్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ రీజన్ పైన మార్కెట్ సస్టైన్ కాలేకపోతే 24,900 లెవెల్ టెస్ట్ చేస్తుంది రేపు. సో ఇది కనుక బ్రేక్ అయితే కనుక ఫర్దర్ డేస్లో మనకి 24,500 లెవెల్స్ దాకా కూడా మార్కెట్స్ పడే ఛాన్స్ అనమాట. సో ఒకవేళ రేపు రివర్సల్ వస్తే ఎగ్జాక్ట్గా 25,000 లెవెల్ దగ్గరే రావాలి. మార్కెట్స్ ఏమైనా యూఎస్ మార్కెట్స్ ఏమైనా కొంత పాజిటివ్గా టర్న్ అయితే మనకి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే ఫర్దర్గా పడే ఛాన్సే ఎక్కువ ఉన్నాయి గైస్. సో 25,250 మళ్ళీ కూడా మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది గైస్. సో సింపుల్ అనాలిసిస్, రేపు కనుక 25,000 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ కాలేకపోతే పడిపోయే ఛాన్సే ఎక్కువ ఉందన్నమాట. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్ రేపటి కోసం. అలాగే ఈరోజు ఐఎక్స్ షేర్ ఆల్మోస్ట్ 30% దాకా పడింది అనమాట. ఆల్మోస్ట్ 180 రీజన్స్ దగ్గర ఉన్న స్టాక్ కాస్త 135 లెవెల్స్ దాకా కూడా పడిపోయింది అనమాట. ఓవరాల్ ట్రెండ్ నెగిటివ్ ఉంది. అంతేకాకుండా సో ఆల్మోస్ట్ ఈరోజు డే ఓపెనింగ్లోనే లోవర్ సర్క్యూట్ 10% టచ్ చేసింది. అక్కడి నుంచి కూడా 15%, 20%, ఈవెన్ 30% లోవర్ సర్క్యూట్స్ కూడా ఒకనొక టైంలో టెస్ట్ చేసింది అనమాట. సో ఇంత ఫాల్కి రీజన్ ఏంటి అంటే కనుక సో ఏదైతే కప్లింగ్ న్యూస్ అనమాట. సో ప్రీవియస్గా మనం ఆల్రెడీ న్యూస్ వచ్చింది. సో ఫ్యూచర్లో మనకి కప్లింగ్ వస్తుంది. సో ఈ కప్లింగ్ వల్ల ఐఎక్స్ ఏదైతే పవర్ ఎక్స్చేంజ్లో మేజర్ స్టేక్ ఉందో, సో మేజర్ మార్కెట్ లీడరో, సో దీనివల్ల ఈ కంపెనీకి ఎఫెక్ట్ ఉంది ఈ కప్లింగ్ వల్ల అని చెప్పేసి ప్రీవియస్గా కూడా మనకి తెలుసు. సో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్, సో సెర్క్ వాళ్ళు ఏంటంటే 2026 జనవరి కల్లా ఈ కప్లింగ్ డిఏఎం సిస్టమ్ని సో ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పారన్నమాట. సో ఇది మెయిన్ రీజన్ మార్కెట్లో సో ఐఎక్స్ షేర్ ఈరోజు ఆల్మోస్ట్ 30% పడ్డానికి అనమాట. అంటే న్యూ కంపెనీస్ వస్తే ఆ కంపెనీస్ అన్నిటినీ కపుల్ చేసి ఏదైతే బై అండ్ సెల్ ఆర్డర్స్ని, సో మార్కెట్ కపులర్ అంటే ఏంటంటే అన్ని బై అండ్ సెల్ ఆర్డర్స్ ఆఫ్ పవర్ ఎక్స్చేంజెస్లో ఉన్న అన్ని బై అండ్ సెల్ ఆర్డర్స్ తీసుకొని దాన్ని బట్టి వీళ్ళు సో మ్యాచ్ చేసి సో యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట. సో దీనివల్ల ఐఎక్స్ ఏదైతే మార్కెట్ లీడరో, సో ఆల్మోస్ట్ 90 to 95% సో మార్కెట్ లీడరో, సో ఇప్పుడు కొత్త కంపెనీస్ అన్నిటికీ ఈక్వల్ ఛాన్స్ ఉంటాయి. దీనివల్ల ఐఎక్స్కి ఖచ్చితంగా మనకి సో ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో దీనివల్ల ఈ బ్యాడ్ న్యూస్ వల్ల స్టాక్లో హెవీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో అలాగే చాలా క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తాయి అనమాట. వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బజాజ్ ఫైనాన్స్. సో బజాజ్ ఫైనాన్స్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ మనకి సో 20% దాకా కూడా గెయిన్ అయిందనమాట. అలాగే నెట్ రెవెన్యూ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 21% దాకా కూడా పెరిగిందనమాట. ఓవరాల్గా మంచి రిజల్ట్స్ అనేది బజాజ్ ఫైనాన్స్ అనేది పోస్ట్ చేస్తుంది. ఈవెన్ బజాజ్ ఫైనాన్స్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన కొంత మార్కెట్ కొంత నెగిటివ్ ఉండడం వల్ల స్లైట్ సెల్ ఆఫ్ అనేది మనకి స్టాక్లో కనిపించింది అనమాట. సో బజాజ్ ఫైనాన్స్ అయితే కనుక చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది గైస్. ఇంకొన్ని ఏదైతే ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసిన స్టాక్స్ డిస్కస్ చేసే ముందు కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్, మార్కెట్స్ పడుతున్న ఈ 2 స్టాక్స్ చాలా మంచిగా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ పేటిఎం. సో రిజల్ట్స్ బాగా అనౌన్స్ చేసింది. ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. ఆల్మోస్ట్ 1000 లెవెల్స్ డిస్కస్ చేసాం. సో ఫర్దర్గా ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ అనేది ఉంది గైస్. అలాగే ఎటర్నల్ జొమాటో షేర్ మనకి రిజల్ట్స్ పోస్ట్ చేయకపోయినా పాజిటివ్ కామెంటరీ. అలాగే జెఫరీస్ వాళ్ళు మంచి పాజిటివ్ టార్గెట్స్ ఇవ్వడం వల్ల ఆల్మోస్ట్ 400 దాకా టార్గెట్ ఇచ్చారు. అందువల్ల స్టాక్లో స్టిల్ అప్ సైడ్ మూమెంట్ కనిపిస్తుంది. సో 300 లెవెల్ టెస్ట్ చేసింది ఎస్టర్డే. సో ఈరోజు మంచిగా అప్ సైడ్ మూమెంట్ కనిపించింది. ఫర్దర్గా కూడా పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది గైస్. సో ఈ 2 స్టాక్స్ కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి గైస్. అలాగే ఇంకొన్ని ఏదైతే మనకి ఈరోజు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన
చేసిన కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం దాంట్లో. సో సెకండ్ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ తర్వాత ఈరోజు కోరమండల్ కూడా రిజల్ట్స్ పోస్ట్ చేసిందన్నమాట. చాలా అంటే చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 62% ఇంక్రీజ్ అయింది. ఏదైతే రెవెన్యూ కూడా 48 to 49% అరౌండ్గా ఇంక్రీజ్ అయింది. ఎబిడిటా కూడా 54% ఇంక్రీజ్ అయింది. మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. ఓవరాల్గా చాలా మంచి రిజల్ట్స్ అనేది సో కోరమండల్ అనేది మనకి పోస్ట్ చేసింది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కెనరా బ్యాంక్ కూడా మనకి ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో కెనరా బ్యాంక్ కూడా ఓవరాల్గా పాజిటివ్ రిజల్ట్సే పోస్ట్ చేసింది అనమాట. ఎన్ఐఏ కొంత డౌన్ ఉన్న ఓవరాల్గా మనకి సో రిజల్ట్స్ అనేది పాజిటివ్గా ఉన్నాయి. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 21% ఇంక్రీజ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే ఇంకా ఓవరాల్గా మనకి కెనరా బ్యాంక్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. స్లైట్ పాజిటివ్గా కూడా స్టాక్ అనేది రియాక్ట్ అయింది గైస్. అలాగే ఇండియన్ బ్యాంక్ కూడా ఈరోజు మనకి రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. సో ఇండియన్ బ్యాంక్ కూడా కొంత సో మంచి రిజల్ట్సే పోస్ట్ చేస్తుంది అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక నెట్ ప్రాఫిట్ 23% అరౌండ్గా ఇంక్రీజ్ అయింది. ఎన్ఐఏ కూడా పాజిటివ్ ఉంది. గ్రాస్ ఎన్పిఏ అలాగే ఎన్పిఏ కూడా స్లైట్గా పడ్డాయి అనమాట. సో ఓవరాల్గా సో మంచి రిజల్ట్సే ఇండియన్ బ్యాంక్ కూడా పోస్ట్ చేసింది అనమాట. అలాగే ఎల్టీ ఫుడ్స్ కూడా సో ఏదైతే ఈ స్టాక్ కూడా చాలా మంచి కంపెనీ, చాలా బాగా గ్రోత్ ఉన్న స్టాక్ అనమాట. సో ఈ స్టాక్ కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేస్తుంది అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 10% ఇంక్రీజ్ అయింది. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే రెవెన్యూ కూడా ఆల్మోస్ట్ 19% ఇంప్రూవ్ అయింది. ఎబిడిటా కూడా 10% ఇంప్రూవ్ అనేది కనిపించింది అనమాట. మార్జిన్స్ కూడా స్లైట్గా పడ్డాయి. బట్ ఓవరాల్గా పాజిటివ్ రిజల్ట్స్ అనేది మనకి పోస్ట్ చేసింది అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా రిజల్ట్స్ అనేది ఈరోజు పోస్ట్ చేస్తుంది అనమాట. సో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంత మంచి రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయలేదు. నెట్ ప్రాఫిట్ 65% పడింది. నెట్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా ఆల్మోస్ట్ 9% ఫాలో అయింది అనమాట. ఎన్పిఎస్ గ్రాస్ ఎన్పిఏ ఓవరాల్గా చాలా బ్యాడ్ రిజల్ట్స్ అనేది మనకి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది పోస్ట్ చేసింది గైస్. సో ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక అలాగే మనం చూస్తే కనుక ఎస్బీఐ లైఫ్ కూడా మనకి రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్యాట్ చూస్తే కనుక 14% ఇంక్రీజ్ అయిందనమాట. నెట్ ప్రీమియం ఇన్కమ్ కూడా సో బాగానే ఇంక్రీజ్ అయింది. ఆల్మోస్ట్ 13% ఇంక్రీజ్ అయిందనమాట. అలాగే నెట్ కమిషన్ కూడా ఆల్మోస్ట్ 17% ఇంక్రీజ్ అయింది. ఓవరాల్గా మనకి ఎస్బీఐ లైఫ్ చాలా మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది గైస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సిఎంట్ కూడా ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసింది. బట్ అంత మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేయలేదు గైస్. సో అందువల్ల స్టాక్లో ప్రీవియస్గా మనకి హెవీ ఫాల్ చూసాం. ఇప్పుడు కూడా మనకి ఫర్దర్గా ఫాల్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 9.7% డౌన్ అయిందనమాట. క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపేర్ చేస్తే కనుక. సో అలాగే రెవెన్యూ కూడా ఆల్మోస్ట్ 8.7% డౌన్ అయింది. ఎబిడిటా కూడా 15.8% అరౌండ్గా డౌన్ అయింది. మార్జిన్స్ కూడా సో డౌన్ అయ్యాయి. ఓవరాల్గా క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపేర్ చేస్తే కనుక సిఎంట్ వాళ్ళు కూడా సో బ్యాడ్ రిజల్ట్స్ అనేది ఈ క్వార్టర్లో మనకి పోస్ట్ చేశారు గైస్. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే సో ఈరోజు రిజల్ట్స్ అనౌన్స్ చేసినవి. అలాగే ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలి అనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.